అబ్బా! ఈసారి పడ్డంత కష్టమైతే అసలు నేనెప్పుడు ఏ శ్రావణ మాసంలోనూ అమ్మవారి పూజ కోసం ఇంతగా పరితపించలేదండి బాబు. ఈసారి వచ్చినంత టెన్షన్ అయితే నాకసలెప్పుడూ పడలేదంటే నమ్ముతారా? హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొన్న ఫ్రైడే రోజు నేను వరలక్ష్మి వ్రతాన్ని చాలా గ్రాండ్‌గా చేసుకున్నాను. నాకు నచ్చినట్టుగా, అమ్మవారు చేపించుకున్నట్టుగా ఈసారి వ్రతం అయితే చేశానండి. ఎంత బాగా చేసుకున్నానో అసలు చూడ్డానికి 2 కన్నులు సరిపోవడం లేదండి అమ్మవారినైతే. పూజ అంతా అయిపోయిన తర్వాత కాసేపు దేవుడి గదిలోనే అలాగే కూర్చుండి, అమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాను. "అమ్మ ఇలా జరిగింది ఈరోజు పూజ. నీకు నచ్చిందా అమ్మ?" అనుకుంటూ అమ్మవారి గదిలో కూర్చొని ఇలా ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నాను. అసలు నిజంగా చెప్పాలంటే నాకెందుకో అండి ఇలా అమ్మవారిని చూస్తుంటే సేమ్ నేను మా అమ్మతో ఎలా మాట్లాడతానో అదే విధంగా నేను అమ్మవారితో కూడా మాట్లాడుకుంటాను. నాకది బాగా నచ్చుతదండి. ఇక ఆ రోజు మార్నింగ్ అయితే వరలక్ష్మి వ్రతం రోజు కాదు. అంటే నిన్న మండే సారీ ఫ్రైడే రోజు ఇక ఇల్లంతా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇక మార్నింగ్ లేవగానే మళ్ళీ ఒక్కసారి నైట్ అంతా తడి అంతా ఉంటది గదా! సో, ఇక తడినంతా ఒక్కసారి తూడ్చేస్తున్నాను. నైట్ ఆరిపోయినట్టే అనిపించింది కానీ ఎందుకైనా మంచిదని మళ్ళీ ఒక్కసారి తడిగా కొంచెం క్లాత్‌ని కొంచెం వెట్ చేసి ఒకసారి అంతా తూడ్చేస్తున్నాను. నా ఓసీడీ అంతే అండి. ఎందుకంటే నైట్ పడుకొని ఉన్నాం కదా! మళ్ళీ చీమలో, బొద్దింకలో ఏదో ఒకటి మళ్ళీ ప్లాట్‌ఫామ్ పైన ఏదైనా పారుతదో ఏమో అన్న భయానికి మళ్ళీ ఒక్కసారి తడి క్లాత్‌తో మళ్ళీ నీట్‌గా క్లీన్ చేసేసాను. ఇక క్లీన్ చేసుకొని ఫస్ట్ గ్యాస్ స్టవ్‌కి ప్లేట్స్ ఉంటాయి గదండీ! ఆ ప్లేట్స్‌నైతే పెట్టేస్తున్నా. ఇక మార్నింగ్ 4:30కి అలా లేసానండి. ఎందుకంటే అసలు ఆరోగ్యం అస్సలు సహకరిస్తలేదండి. బాగా జలుబు చేసేసింది. ఇక సర్లే లేట్‌గానే కొంచెం మెల్లిగా నెమ్మదిగా నిదానంగానే చేసుకుందామనేసి 4:30కి అలా లేసాను. లేవగానే ఫస్ట్ స్నానం చేసేసి ఇక తర్వాత ఇక్కడైతే శనగలు నానబెడుతున్నాను. నేను నైటే నానబెట్టుకోనండి. ఎందుకంటే మనం వాయినం ఇచ్చేసరికి 4, 5, 6 అలా అవుతది గదా! అప్పటికి కొంచెం స్మెల్ వచ్చినట్టు అయిపోతాయి. నైట్ గనక మనం నానబెట్టుకుంటే. అదే డే మార్నింగే నానబెట్టుకోవాలి. మార్నింగ్ నానబెట్టుకుంటే ఇక్కడ మంచిగా అప్పటి వరకు సాయంత్రం వరకు మంచిగా నానతాయి. అయినా శనగలు ఈ నల్ల శనగలు చాలా తొందరగానే నానిపోతాయి గదా! అందుకోసం అనేసి నేను మార్నింగే నానబెట్టుకుంటున్నా. ఇక తర్వాత ఇక్కడ పూర్ణం బూరెల కోసం అనేసి శనగపప్పును ఉడికించుకుంటున్నాను. కుక్కర్‌లో వేసేసి కొంచెం నెయ్యి వేసి ఈ విధంగా అయితే ఉడికించుకుంటున్నాను. అసలు పసుపు తీసినా అండి భయమేసింది. వెంటనే అమ్మో! ఈరోజు పసుపు అంటే నార్మల్‌గా మనం పప్పు ఉడకబెట్టినప్పుడు పసుపేస్తూ ఉంటాం గదా! ఆ విధంగా పూర్ణం గారెలకు గూడా పూర్ణం బూరెలకు మామూలుగా పప్పు అనుకోని నెయ్యేసి పసుపేద్దాం అనుకున్నా. అమ్మో! పసుపు వేయొద్దనేసి మళ్ళీ తీసేసి బ్యాగ్ పెట్టేసినామన్నమాట. ఇక తర్వాత మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గ్యాస్‌నైతే ఇలా అలంకరించుకుంటానండి నేనైతే. ప్రసాదాలు చేస్తాం గదా! అందుకోసమనేసి గ్యాస్‌ని ఫస్ట్ అయితే ఈ విధంగా గంధం బొట్లతో అలంకరించుకుంటున్నాను. మనకు అమ్మవాళ్ళు ఉన్నప్పుడంటే కట్టెల పొయ్యిలు ఉండేటివి. వాటిని మంచిగా అలికి పూజించి పూజ చేసుకునేటోళ్ళు. మనకంత సౌలభ్యం ఎక్కడలేండి. ఇక అందుకోసం అనేసి గ్యాస్ స్టవ్‌ని నీట్‌గా నైట్ వాష్ చేసుకున్నా గదా! మళ్ళీ ఒక్కసారి అంతా తీర్చేసి ఇలా గంధం బొట్లు, కుంకుమ బొట్లతో ఇలా అలంకరించుకుంటున్నాననమాట. ఇక తర్వాత ఫస్ట్ అయితే పాలు పెట్టేస్తున్నాను. మా వారు అప్పటికే టీ అనేసి ఒక 4, 5 సార్లు అడిగేసినట్టున్నారు. ఆయనకి లేవగానే టీ ఉండాలండి అందుకోసం అనేసి. అంటే ఇవి నైవేద్యం కోసం అనేసి పాలు సెపరేట్ పెట్టాను. మళ్ళీ మా వారికి సెపరేట్‌గా టీ పెట్టేసాననమాట. అక్కడ పాలు సిమ్‌లో మంచిగా పొంగుతూ ఉన్నాయి. అంతలోపు నా పప్పు విజిల్ వచ్చేసింది. ఇక తర్వాత బెల్లాన్నయితే కట్ చేసుకుంటున్నాను. మా వారన్నారు, "నాకిచ్చేసేయి నేను చేస్తా" అన్నారు గానీ ఇక అప్పటికే తను నిత్య పూజ చేస్తున్నారండి. ఇక నిత్య పూజ చేస్తున్నారు గదా! మీరు ఆ పూజ చేయండి. నేను ఈ పని చేసుకుంటలే అనేసి ఇక ఇక్కడైతే నేను ఈ విధంగా బెల్లాన్నయితే కట్ చేసుకుంటున్నాను. మనం చాక్‌తో గనక ఇట్లా యేసుకుంటే అది కరుగుతది. తొందరగా కరిగిపోయి మంచిగుంటదన్నట్టు. అదే మనం దేనితోనన్నా స్టోన్‌తో గనక కొట్టుకున్నామనుకోండి అది కరగక బాగా సతాయిస్తది. ఇగ అందుకోసం అనేసి నేను ఈ విధంగా మంచిగా చాకుని తీసుకొని ఈ విధంగా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. అప్పటికి మా వారు అంటున్నారు, "ఎందుకంత శ్రమ పడుతున్నావు? నాకు ఇచ్చేయొచ్చు కదా" అనేసి. "అబ్బా! మీరు చేసేది మీరు చేయండి. నేను చేసేది నేను చేసుకుంటా" అనంటే ఇక సర్లే అనేసి ఇక నేనైతే ఈ విధంగా అక్కడ ఆల్రెడీ పప్పు ఉడుకుతుంది కదా! టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఇక నేను చేసుకుంటలేండి అనంటే,
సరే మరి నీ ఇష్టం అనేసి ఇక తనైతే నిత్య పూజ చేస్తున్నారు. నేనేమో ఇక్కడ బూరెల కోసము మరియు పరమాన్నం కోసము బెల్లాన్ని ఇలా తురుముకుంటున్నానన్నమాట. అసలు ఈ పనులు ముందు రోజు చేసుకుంటే బాగుండేదేమో, కానీ ఇక ముందు రోజు బాగా అలసిపోయానండి. అంటే ప్రిపరేషన్స్ అన్నీ, పువ్వులు గుచ్చుకొని ఆ దర్వాజులకు అన్నింటికి దండలు గుచ్చుకొని, ఇక పూజ పని అంటే కొంచెం అమ్మవారి పూజ అంటే కొంచెం ఎక్స్ట్రా పనే ఉంటుంది కదా. ఆ పని చేసినా కానీ నాకైతే అస్సలు అలసిపోయినట్టు అనిపించదండి. ఎంతసేపైనా చేసుకుంటూనే ఉంటా. ఇక అంతలోపు నా శనగపప్పు కూడా మొత్తం ఉడికిపోయింది. మరీ పేస్ట్లా ఉడకాల్సిన అవసరం లేదండి. జస్ట్ పలుకు పలుకులాగా ఉంటే సరిపోతుంది. నేనైతే పాకం పట్టేసి ఈ పప్పును మిక్సీ పట్టి ఆ పాకంలో ఇది వేస్తాను. ఇలా వేయడం వల్ల మనకి పూర్ణం 10 డేస్ అయినా 15 డేస్ అయినా పాడవకుండా ఉంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, బయట పెట్టుకోకూడదు. ఇక తర్వాత పరమాన్నం కోసం కూడా రైస్ నానబెట్టేసి ఆ పరమాన్నం చేసేస్తున్నాను. తర్వాత బూరెల కోసం పైన తోపుపిండి ఉంటుంది కదా అండి, దోసపిండి. ఆ దోసపిండిని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నా. నా గ్యాస్ బండ చూసిర్రా, కౌంటర్ ఎంత చిందర వందరగా ఉన్నదో. కానీ ఏం చేద్దాం, తప్పదు. ఇట్లాంటప్పుడు ఇట్లా కొంచెం మెస్సీగా ఉన్నా కానీ మళ్ళీ తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకోవచ్చులే అనేసి ఫస్ట్ అయితే ఫటాఫట్గా పని కావాలనేసి మార్నింగే సొంత పని ఫటాఫట్ నైవేద్యాలు ఒకదాని తర్వాత ఒకటి. అమ్మవారికి అయితే నేను 9 రకాల నైవేద్యాలు చేశానండి. అంత చేసినా నాకైతే అలసిపోయినట్టే అనిపించలేదు. ఇక తర్వాత నైవేద్యాలన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర డెకరేషన్ కూడా పూర్తి చేసేసుకొని మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. కెమెరా మీద ఏ దృష్టి పెట్టలేదు. ఇక ఓన్లీ నేను నా పూజ మాత్రమే చేసుకోవాలనేసి వీడియో తీస్తే అదొక టెన్షన్ లాగా ఉంటుంది. ఇక ఎందుకు వచ్చిన బాధ అనేసి సెల్లును పక్కన పెట్టేసి కెమెరాలు పక్కకు పెట్టేసి ప్రశాంతంగా పూజ చేసుకున్నా. మా వారు అన్నారు అప్పటికి, ఏమైంది వీడియో తీసుకోవా అనేసి. వీడియో వద్దు బావా, నాకు వీడియో ఉంటే ఎంతైనా కొంచెం మనకు ఆ శ్రద్ధ అనేది కొంచెం వీడియో కెమెరా పైన, కెమెరా ఇటు పోతుందా అటు పోతుందా అది ఇది అనే ఒక టెన్షన్ ఉంటుంది. అందుకోసం అనేసి ఆ సెల్లుని పక్కన పెట్టేసి మంచిగా భక్తితో శ్రద్ధతో అమ్మవారికి నిష్టగా పూజ చేసుకున్నా అండి. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంటి ముందు ఇలా మంచిగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని నిండుగా గడపలకు పసుపు రాసి బియ్యపిండితో ముగ్గులు వేసుకొని ఇల్లునంతా అలంకరించుకొని పెట్టేసుకున్నాను. ఇక మహాలక్ష్ములు రావడమే ఆలస్యం. మంచిగా నా పూజ అయిపోయేసరికి 12:30 1 అట్లా అయిపోయిందండి. 1 అయింది నా పూజ అయిపోయేసరికి. ఇక మా వారు ఆఫ్టర్నూన్ 2 డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు. తన ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. ఆశీర్వాదం తీసుకొని ఇక మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక తర్వాత నేనైతే ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా అన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారిని ఆశీర్వదించమని నేను అక్షింతలు ఇస్తే మా వారు ఒకటే నవ్వు, నీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలి, నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండి మమ్మల్ని హ్యాపీగా ఉంచు అనేది దీవిస్తున్నాడండి. ఏంటండి బయటకు అంటున్నారు, అట్లా అనొద్దు అని అంటే, ఏం కాదులే ఇంకేమంటే ఇంతకంటే మంచి నేనేం దీవిస్తాను, నేను దీవించేదేదో నీకు తెలియదా మరి అని కామెడీ చేస్తున్నాడు. ఇక సర్లే అనేసి నవ్వుకున్నాను. తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాను. మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఇలా రెడీ అయ్యానండి. నేను ఎలా ఉన్నానో, అమ్మవారిలా ఉన్నానా? ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ శారీ ఇలా గ్రీన్ కలర్లో శారీ తీసుకున్నాను. నాకు చాలా చాలా బాగుందని మా ఆయన అన్నారు. ఈ శారీ సెలెక్షన్ మా వారే చేశారన్నమాట. అందుకోసం అనేసి 2 శారీస్ తీసుకున్నాను. ఒకటి మా వారు సెలెక్షన్ చేశారు, ఇంకొకటి నేను తీసుకున్నాను. ఇక నేను తీసుకున్నదేమో అమ్మవారికి పెట్టేసి మా వారి సెలెక్షన్ నేను కట్టుకున్నాను అన్నమాట. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది శారీ సప్పు అని అన్నారండి. ఇక తర్వాత ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇక వాళ్ళందరికీ వాయనం ఇస్తున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ సుమ, తనకు కూడా ఒక ఛానల్ ఉందండి, యూట్యూబ్ ఛానల్ సుమా స్టాక్స్ అని. తన ఛానల్లో కూడా మంచి మంచి కంటెంట్ ఉంటుంది. తప్పకుండా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ ఇస్తామంటే అలా లింక్స్ ఇవ్వకూడదట అండి. సో అందుకోసమనే లింక్ ఇవ్వలేకపోతున్నాను. తన ఛానల్ సుమా టాక్స్, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి స్వాతి. ఫస్ట్ వీక్ వీళ్ళ ఇంట్లో వాయనం తీసుకున్నాను, సెకండ్ వీక్ చెల్లి వాళ్ళ ఇంట్లో వాయనం తీసుకున్నా, థర్డ్ వీక్ మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ ఇంట్లో వాయనం తీసుకున్నా, ఫోర్త్ వీక్ ఇలా మా ఇంట్లో వాయినాలు ఇచ్చి నేను కూడా వాయనం అందుకున్నా. ఎంత హ్యాపీగా అనిపించిందో అండి. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా వాయినాలతోనే నిండిపోయింది. ప్రతి ఫ్రైడే కూడా పడింది.
ప్రతి ఫ్రైడే రోజు అమ్మవారికి పూజ చేసుకున్నా, కుంకుమార్చన చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక అసలు అనిపించింది అమ్మా ఎంత అదృష్టం ఉంటే 4 వారాలు వాయినం, 4 వారాలు పూజ చేసుకున్నాను తల్లి. ఈ అదృష్టం అందరికీ ఉండాలమ్మా. అందరూ సౌభాగ్యంతో వర్ధిల్లాలి తల్లి. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి తల్లి అని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకున్నానండి. ఇక ఇక్కడ తెలుసు కదా మా వదిన సునీత, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మేమైతే ఇక్కడ కిస్ ఇచ్చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించింది. మా అన్నయ్య ఎప్పుడు నిన్ను ఇలాగే కలకాలం హ్యాపీగా చూసుకోవాలని ఆశీర్వదించింది. ఇక నవ్వుకున్నాం మేమందరం కూడా. ఈ విధంగా అయితే వాయినాలు ఇచ్చేసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రసాదాలు తినేసి హాయిగా కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకైతే అసలు నా ఆనందానికి అవధులు లేవండి. ఈ వీక్ అయితే అసలు థర్డ్ వీక్ చేసుకుందామంటే ఫుల్ ఫీవర్ వచ్చేసింది కదా. ఎట్లా తల్లి, ఎట్లా నీ పూజ ఎట్లా చేసుకోవాలమ్మా అని ఒకే ఆలాపన అన్నమాట. మనసులోనేమో దృఢంగా ఉంది పూజ చేసుకోవాలనేసి. ఇక ఆ అమ్మవారే నాతో ఈ విధంగా ఘనంగా అంగరంగ వైభవంగా పూజ చేసిపించుకుంది. చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్రెండ్ అదే చెప్తుంది, నీ ఆరోగ్యం ఫస్ట్ చూసుకో పూజల తర్వాత అనేసి. సరే అమ్మ, ఈరోజు మీరు వచ్చి మా ఇంటికి చెప్పారు కదా అమ్మ, ఓకే అమ్మ, ఇదే విధంగా నా ఆరోగ్యాన్ని చూసుకుంటూ నీ పూజలు చేస్తానమ్మా అని అంటే ఇక సర్దవ్వి సరే సరే ఓకే జాగ్రత్త, ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్, తర్వాతనే పూజలు అనేసి చెప్తుందన్నమాట ఇక్కడ. ఇక తర్వాత మా ఫ్రెండ్స్ పులిహోర తిన్నారు. మా ఫ్రెండ్స్ పులిహోర చాలా బాగుంది సప్పు, స్వీట్స్ కూడా బాగున్నాయి, ప్రసాదాలన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సప్పు అని అన్నారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలా మా ఫ్రెండ్స్ అందరితో స్పెండ్ చేసేసి ఇక వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. ఇక అమ్మవారికి నేను ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసాను. మనం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక అమ్మవారికి ఇప్పుడు మనకైతే ఎలా దిష్టి తాకుతుందో అదేవిధంగా అమ్మవారికి కూడా దిష్టి తాకుతుంది కదా. అందుకోసం అనేసి అమ్మవారికి కూడా ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసానమాట. అది నేను ఎప్పుడైనా షార్ట్లో చెప్తానండి. అంటే మనం ఇలా పూజలు ఎప్పుడైనా చేసుకున్నప్పుడు దిష్టి ఎలా తీయాలో అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేసి చెప్పిస్తాను. ఇక ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రసాదాలన్నీ కూడా సూపర్ ఉన్నాయి రా సప్పు అనేసి మెచ్చుకుంటుంటే సాక్షాత్తు అమ్మవారే వచ్చిన ప్రసాదాలు సేవించి బాగున్నాయి అన్నట్టుగా అనిపించిందండి. ఇక చివరిగా ఈ విధంగా ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసి, అమ్మ ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన ఇంట్లో నా చేత పూజలు చేపించుకో తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారిని అయితే స్వామివారి దగ్గరికి పంపించేశానండి. ఇక మన దగ్గర నుంచి అమ్మవారు పూజలు అందుకొని ఇక స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతారన్నమాట. ఈ విధంగా ఈ సంవత్సరం మా ఇంట్లో అంగరంగ వైభవంగా అమ్మవారి పూజ జరిగిందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా అందరూ పూజలు చేసుకొని ఆ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ మండి.